మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రైవేటీకరణకు పీపీపీ విధానానికి ఈ మాజీ ఎమ్మెల్యేకు తేడా తెలియడం లేదని మండిపడ్డారు. ఈ విషయంపై అనేక సార్లు వివరణ చెప్పినా కూడా చెప్పి తనకే సిగ్గు వేస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన హయాంలో నియోజకవర్గంలోని వనరులనైతే దోచుకున్నారని ఆరోపించారు. నందిగామ పురపాలక సంఘం నిధులు మాయం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూటమి ప్రభుత్వం పైన జ్ఞానం లేకుండా ఆరోపణలు చేస్తున్న మాజీ శాసనసభ్యులు అవినీతి భాగవతం త్వరలోనే విచారణ జరిపి బట్టబయలు చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లకి ఏ విధంగా మరి ప్రతి ఆటో డ్రైవర్ 15,000 రూపాయలు ఇవ్వటం కానీ, అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఆయనకు అభివృద్ధిగా కనపట్లేదో లేకపోతే మరి కళ్ళున్న కబోదిగా మాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా ప్రతి నెల కూడా కేవలం నందిగామ నియోజకవర్గంలోనే 37,438 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖు కల్లా, అది సండే అయినా సరే కూడా బాబు గారు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఆఫీసర్స్ స్వయంగా పంపించి 10 గంటల కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పెన్షన్ అందే విధంగా మరి కేవలం నందిగామ నియోజకవర్గంలో చూస్తే 16,10,72,000 రూపాయలు ప్రతి మంత్ కూడా 1వ తారీఖు కల్లా మేము పంపిణీ చేస్తున్నామండి. మరి కళ్ళున్న కబోదియో నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. గ్రావెల్ శాండ్ గురించి మాట్లాడతాడండి. గత 5 సంవత్సరాల్లో ఎవరు శాండ్ మాఫియా చేశారో అందరికీ తెలుసు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఈ మాఫియాలో పాల్గొని ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా కోట్లు కొల్లగొట్టారో అందరికీ తెలుసు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ప్రతి పేదవాడికి కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇసుకను ఉచితంగా పంపిణీ ఇస్తున్నారండి. కానీ మరి స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా ఉచిత బస్సు